చతుఃపంచనవవ్యూహ దశ ద్వాదశమూర్తయే అనేకమూర్తయే తుభ్యం అమూర్తాచైకమూర్తయే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అత్యంత విశేషంగా భక్తి ప్రపత్తులతో శరణాగతి చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసం శిశిర ఋతువులో ప్రథమ మాసం. ఈ మాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం పూర్వకర్మానురూపమైనటువంటి సకల పాప పంకిలములను శిశిర ఋతువులో ఒక వృక్షము తన పూర్వ పల్లవములను విడిచిపెట్టినట్టుగా మనం కూడా విడిచిపెట్టడం. అందులోనూ కూడా ఈరోజు చాలా విశేషం. ఈరోజు రథసప్తమి పర్వదినం. ఈ రథసప్తమి జన్మ జన్మాంతరాల యొక్క పాపములను పోగొట్టుకునేలాగా ఒక విశేష సంకల్ప రూపమైనటువంటి స్నానాన్ని, భగవత్ కైంకర్యాన్ని కూడా మనకు పెద్దలు ఎంతో గొప్పగా విధించి ఉన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లేడాకులు తీసుకొని శిరస్సు మీద భుజముల మీద ఉంచుకొని గురువులు మనకు చెప్పేటువంటి సప్త సప్త అనేటువంటి ఆ శ్లోకాన్ని చక్కగా పఠిస్తూ మరి ఎంత గొప్పగా ఒక మంత్రస్నానాన్ని ఆచరించాలి, ఒక విశేషమైనటువంటి స్నానాన్ని ఈరోజు మనందరం కూడా ఆచరించాలి. అలా ఆచరిస్తూ ఈరోజు విశేష భగవత్ కైంకర్యాన్ని కనుక ఆచరించినట్లయితే సూర్యనారాయణుడి యొక్క గొప్పదైనటువంటి ఆరాధన, ద్వాదశాదిత్య స్వరూపుడు ఆ ద్వాదశాదిత్యుణ్ణి ఈ రోజున చాలా గొప్పగా మనం ఆరాధించాలి. ఆదిత్య హృదయ పారాయణాదులన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ రోజున అరుణ పారాయణం చాలా విశేష ఫలాన్ని కూడా మనకు కలుగజేస్తుంది. అందుకే తిరుమల దివ్య క్షేత్రంలో కూడా ఈ రోజున అనేకమైనటువంటి విశేష సేవలన్నీ కూడా జరుగుతాయి. వాటన్నింటినీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఇంకా తిరుమల క్షేత్రానికి చేరుకొని ప్రత్యక్షంగా కూడా వీక్షించగలిగితే ఈరోజు గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే మనం కూడా ఈ రోజున ఒక చిన్న శరణాగతిని భగవంతుడికి చేస్తున్నాం. భగవంతుడు ఎలాంటి వాడు అంటే చతుఃపంచ నవవ్యూహ దశ ద్వాదశమూర్తయే. ఆయనే చతుర్వ్యూహంతో ఉంటాడు. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధుడు అని గొప్పదైన పాంచరాత్ర ఆగమ శాస్త్రం ఈ చతుర్వ్యూహాన్ని లోకానికి తెలియజేస్తూ ఉన్నది. తర్వాత పంచవ్యూహము అంటారు. విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ రూపమైనటువంటిది పంచవ్యూహం. ఇది వైఖానస భగవత్ శాస్త్రం చక్కగా లోకానికి తెలియజేస్తూ ఉన్నది. చతుఃపంచ నవవ్యూహ, నవమూర్తులు అని నవమూర్తి ఆరాధన విధానం కూడా మరీచి మహర్షుల వారు వైఖానస ఆగమ శాస్త్రంలో ఎంతో గొప్పగా వర్ణన చేసి ఉన్నారు. నవవ్యూహ దశ ద్వాదశమూర్తయే, దశావతారాలు మనందరికీ కూడా తెలుసు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్క్యాద్యవతారములు. ద్వాదశమూర్తి ఆరాధనము కూడా వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. వైఖానస స్వాములు ధరించేటువంటి ద్వాదశ ఊర్ధ్వపుండ్రములలో ఆ ద్వాదశమూర్తి తత్వము కూడా గొప్పగా వర్ణించి ఉన్నారు. ద్వాదశాదిత్య స్వరూపం కూడా అందులో దాగి ఉన్నది. ఇంకా చెప్తూ ఉన్నారు, అనేక మూర్తయే తుభ్యం అమూర్తాచైకమూర్తయే. అనేక మూర్తిత్వం ఉన్నది భగవంతుడికి. అన్ని మూర్తిత్వం ఉన్నా కూడా ఏకమూర్తిత్వం కూడా ఉన్నది భగవంతుడికి. ఈ భగవత్ తత్వాన్ని ఈ రథసప్తమి పర్వదినాన సద్గురువులను ఆశ్రయించి తెలుసుకొని జన్మ జన్మాంతరాలలో విశేషించి సప్తగత జన్మలలో ఉండేటువంటి పాపాన్నంతటినీ కూడా పోగొట్టుకోగలిగే ఒకానొక గొప్ప భాగ్యాన్ని ఈ రథసప్తమి పర్వదినాన ఆ సూర్య భగవానుడిలో ఉండేటువంటి సూర్యాంతరవర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా కలగజేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున ఈ విశేష ఆరాధనలన్నింటినీ కూడా మన ఆచార వ్యవహారాలను అనుసరించి మనం ఆచరిస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
Oh